హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్న పిల్లలకి రోజుకు ఒక్క లడ్డు అన్న ఇవ్వండి, హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నువ్వులు కూడా చాలా మంచిది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి లాగా పెట్టేసుకోండి. నేనైతే ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకుంటున్నా. ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది, మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. వాటర్ లెస్ వెజిటేబుల్స్ బాయిలింగ్ చేసుకోవచ్చు, ఆయిల్ లెస్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమైనా మీరు ట్రై చేయండి ఏఎంసీ కుక్వేర్లో. ఏఎంసీ కుక్వేర్ పాట్ వేడయ్యే కొద్దీ మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ నువ్వులు కూడా అంతే అండి. పాట్ కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ నువ్వులు 2 కప్పులు వేసుకున్నాను నేను. బాగా వేగిపోవాలన్నమాట. వేసిన తక్షణమే అవి చిట్లపాట్లు ఆడుతూ ఉంటాయి. కొంచెం బాగా చిట్పట్లు ఆడుతూ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఒక ప్లేట్లో వంచేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారుతుంది. మళ్ళీ అదే పాటు వాష్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ అవన్నీ ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని ఒక కప్పుకి 3/4 కప్పు సరిపోతుంది. నేను 2 కప్పులు వేసుకుంటున్నాను కాబట్టి 1/4 కప్పు వేసుకున్నాను బెల్లము. ఇది కొంచెం తురిమన్న వేసుకోవచ్చు, మీరు అలాగే కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అదంతా బాగా కరిగిపోయిన తర్వాత పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనకి లడ్డూలైనా చెక్కలైనా బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ మీటర్ చూడండి, అది 60 వరకు వచ్చేంత వరకు మూత పెట్టేసండి, త్వరగా కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత గోల్డెన్ కలర్, డార్క్ గోల్డెన్ వచ్చిన కలర్ వస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ తీసుకొని బౌల్లో ఈ పాకం అందులో వేసుకొని వాటర్లో మళ్ళీ వేయండి. కొంచెం స్టోన్ వేస్తే సౌండ్ వస్తుంది కదా, అలా వస్తుంది. లేకపోతే కొంచెం పొద్దు ఆరిన తర్వాత విరిచి చూడండి, టకమని విరిగిపోతుంది. అప్పుడు పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇందులో కొంచెం వేలకుల పొడి అలాగే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల షైనింగ్ లాగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాకం రెడీ అయిన తర్వాత ముందుగానే వేయించుకున్నాం కదా, ఆ నువ్వులు ఇందులో వేసేసుకొని బాగా ఫాస్ట్గా కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే స్టవ్ ఆపేసుకోండి. పాకం రెడీ అయిన తర్వాత ఈ నువ్వులు బాగా కలిసేంత వరకు బెల్లంలో కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఉండలు పట్టుకోవాలి. వేడి పైన మనం పట్టలేము కాబట్టి చెయ్యిలు చాలా మంట అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫాస్ట్గా ఉండలు పట్టేసుకోవాలి. మీకు చెక్కలు కూడా చేసుకోవచ్చు. ఈ వేడిగా ఉండేటప్పుడే ఒక చెక్కకి నెయ్యి రాసి వేసేసుకొని ఈ పాకం ఏదైతే పట్టుకున్నామో నువ్వుల పాకం అన్నీ దాంట్లో వేసేసి పలుచగా దుద్దేసుకొని చెక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకి రోజుకు ఒక్క లడ్డు అన్న ఇవ్వండి, హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి ఫుడ్ పెట్టండి పిల్లలకి. మనం ఏది పెట్టినా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడమే మంచిది, బయట కొనేదానికంటే ఇది బెస్ట్ అనమాట. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది నువ్వుల లడ్డు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్.